రాష్ట్రంలో ఒక తుగ్లక్ పాలన కొనసాగితే భూపాలపల్లి నియోజకవర్గంలో ఔరంగజేబు పాలనలా ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు పాలన ఉందని ఆరోపించారు భూపాలపల్లి పట్టణ బీఆర్ఎస్ నాయకులు. అక్రమ ఇసుక రవాణాపై అదేవిధంగా మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణరెడ్డి, గండ్ర జ్యోతి దంపతులపై టేకుమట్ల కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు కోటగిరి సతీష్ వ్యాఖ్యల్ని ఖండిస్తూ భూపాలపల్లి ఫైంక్లైన్ చౌరస్తలో భూపాలపల్లి బీఆర్ఎస్ పట్టణ అధ్యక్షుడు కటకం జనార్దన్ ఆధ్వర్యంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు దిష్టిబొమ్మకు శవయాత్ర నిర్వహించి దిష్టిబొమ్మ దగ్ధం చేశారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. బీఆర్ఎస్ నాయకుల ముందస్తు అరెస్ట్ను తీవ్రంగా ఖండించారు. తమ నాయకుడు గండ్ర వెంకటరమణారెడ్డి స్థాయి కోటగిరి సతీష్ కు లేదని, వాటల పంపకంలో తేడాలు రావడం వల్లే కాంగ్రెస్ నాయకులు ధర్నా చేసినట్లు ఆరోపించారు. భూపాలపల్లి నియోజకవర్గంలో 20 నెలల నుండి ఇసుక మాఫియా కొనసాగుతుందని, బీఆర్ఎస్ నాయకులను అరెస్టు చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ గండ్ర హరీష్ రెడ్డి, భూపాలపల్లి పట్టణ అధ్యక్షుడు కటకం జనార్దన్. గత 22 నెలల కాలంలో జరుగుతున్నటువంటి ఇసుక మాఫియాని ముఖ్యంగా మనం చూసుకున్నట్టయితే ములుగులో ఏటు నాగరం నుండి టీఎస్ఎండిసి ద్వారా సప్లై అవుతున్నటువంటి సందర్భము, అక్కడి నుండి ఏదైతే లారీలు చిలాలను కట్టి లారీలు ఇస్తున్నటువంటి సందర్భాన్ని ఇక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యే గారు దీన్ని ఒక మాఫియాగా మార్చి ఏదైతే వాళ్ళ కార్యకర్తలకి దోచుకునేటువంటి సందర్భం గత 20 నెలల కాలంలో భూపాలపల్లిలో జరుగుతూ ఉన్నది. మరీ ముఖ్యంగా నిన్న జరిగినటువంటి వ్యవహారం ఏదైతే ఉన్నదో అది పూర్తిగా కాంగ్రెస్ పార్టీ నాయకుల వాటాల పంపకం ద్వారా వచ్చినటువంటి సమస్య తప్ప ఎటువంటి సమస్య కాదు. ఏది జరిగినా ఇంకా ఒక దగ్గర సరిపోతుంది కానీ ఒక దగ్గర 2 దగ్గర 3 దగ్గర 3 పాయింట్లు పెట్టమని ఏదైతే చెప్తా ఉన్నారో ఇసుక మాఫియాని ఇంకా పెంచేటువంటి కార్యక్రమమే తప్ప తగ్గించేటువంటి కార్యక్రమం కాదు. హాస్యాస్పదమైన విషయం ఏంటంటే వాటాల పంపకాలలో వచ్చిన తేడాలతో వాళ్ళే ధర్నాలు చేసుకొని మళ్ళీ దానికి సంబంధించి మాకు ఏ పాత్రం సంబంధం లేని మా యొక్క పార్టీ బీఆర్ఎస్ పార్టీ నాయకులను అరెస్ట్ చేయడాన్ని మేము తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం. ఈ రోజు భూపాలపల్లిలో దిష్టిబొమ్మ దానం చేయడం జరిగింది. ఇటు ఎమ్మెల్యే గారిది, అట్లాగే ముఖ్యమంత్రి గారిది. ఇంకొకసారి మా యొక్క కార్యకర్తల జోలికి వస్తే కానీ, మా కార్యకర్తలను ఇబ్బంది పెడితే కానీ ఖచ్చితంగా వాళ్ళు ఎక్కడుంటే చేసినటువంటి వారి ఇళ్లను ఖచ్చితంగా ముట్టడిస్తామని ఈ సందర్భంగా హెచ్చరిస్తా ఉన్నాం. తెలంగాణ రాష్ట్రంలో కానీ భూపాలపల్లి నియోజకవర్గంలో తుగ్లక్ పరిపాలన నడుస్తూ ఉంది. తుగ్లక్ ఉంటే ఇక్కడ ఒక ఔరంగజేబు ఎమ్మెల్యేగా వ్యవహరిస్తూ ఉన్నాడు. మరి ముఖ్యంగా టేకుమట్ల మండలానికి సంబంధించినటువంటి మండల పార్టీ అధ్యక్షుడు, మరి మా ప్రభుత్వ హయాంలో మా ఎమ్మెల్యే గారి సమక్షంలో మరి ఇసుక అక్రమ రవాణా జరుగుతుంది. మా నాయకులే ఇసుకను అక్రమంగా రవాణా చేసుకుంటూ సొమ్ము చేసుకుంటూ లక్షలు సంపాదిస్తున్నారు. మరి వారి నుంచి కాపాడాల్సిన అధికారులు కానీ ఇక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యే కానీ వారికి కొమ్ము కాస్తున్నాడనే భావనతో మరి నిన్న ధర్నాకు పిలుపునిచ్చి